మన గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి కానుకమాత పండుగ శుభాకాంక్షలు. కానుకమాత పండుగ శుభాకాంక్షలు మనందరికీ. విష్ ద సేమ్ ఆంటీ. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఒక్కసారి మ్యూట్లో పెట్టుకుందాం అందరం. ఈరోజు మనందరికీ తెలుసు మరియ తల్లి, మనము కానుకమాత పండుగ మనం అందరం కొనియాడుతున్నాము. మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభ 6వ శతాబ్దం నుండి మనకి ఈ యొక్క పండుగను పరిచయం చేసింది. అయితే అప్పటికి మన ఇలాంటి డినామినేషన్స్ ఏవి లేవండి. అంటే మన పేతురుపై కట్టబడిన సంఘము కథోలిక శ్రీ సభ తప్ప ఇంకా ఎలాంటి డినామినేషన్స్ లేవు. మనందరికీ తెలుసు క్రిస్టియన్స్ అన్న దాంట్లో 6 డినామినేషన్స్ ఉన్నాయి. 6 వర్గాల లాగా ఉన్నాయండి. ఒక సంఘం అంటే మాత్రమే కథోలిక శ్రీ సభ అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే అది పేతురుపై కట్టబడిన శ్రీ సభ కాబట్టి మనం అందరం ఈ రోజున కానుకమాత పండుగ కొనియాడుతున్నాము. మనం నమ్ముతున్నాము కాబట్టి కథోలిక శ్రీ సభ మనకు పరిచయం చేసింది కాబట్టి మనం అందరం నమ్ముతున్నాం. ఇప్పుడు ఈ యొక్క నవంబర్ నెల మొత్తం మనం ఏమంటున్నామంటే సకల పునీతులతో సహవాసం చేసే కాలము, సకల ఆత్మల కోసం ప్రార్థించే కాలము. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనందరం సకల పునీతులతో సహవాసం చేసే కాలం అంటే వారు నడిచిన మంచి మార్గం యేసుప్రభుల వారి యొక్క మార్గంలోనే. కాబట్టి యేసుప్రభుల వారు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు అని మనము దేవుడు ఇమ్మానుయేలు అని అంటున్నాము. కాబట్టి దేవుడంతటి వాళ్ళ మనం కాలేము. కాబట్టి ఇదిగో దేవుణ్ణి అనుసరించిన బిడ్డల్ని మనం అనుసరించాలి. వారు ఏ విధంగా జీవించాలంటే ఇగో పవిత్రమైన జీవితాన్ని జీవించారు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను పవిత్రుణ్ణి, మీ అందరిని నేను పిలుచుకుంది పవిత్రంగా జీవించడానికే. అయితే ఈ సమయంలో మనందరికీ ఒక ప్రశ్న ఉండొచ్చు. ఎలా అంటే, నేను ఎందుకు ఇలా ఉన్నాను, లేకపోతే దేవుడు లేడా, నాకు ఈ రోగం ఎందుకు, నాకు ఈ వ్యాధి ఎందుకు, నాకు ఈ బాధ ఎందుకు, నేను ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నాను అని మనల్ని మనం కూడా ఒక్కొక్కసారి మెచ్చుకుంటాం. తప్పులేదు, మనల్ని మనం మెచ్చుకోవడంలో తప్పులేదు. కానీ దేవుడి కంటే ఎక్కువగా నిన్ను నీవుగా హైలైట్గా ముందుంచుకోకూడదని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏది చేసినా అది నా వల్లే అయింది, ఎవరో వల్ల కాదు, లేకపోతే ఇంకెవరో వల్ల కాదు, దేవుడి వల్ల అయ్యింది. ఇది ఒకటి ఉండాలండి. ఇప్పుడు మామూలుగా ఒక క్వశ్చన్ మన ప్రీస్ట్లే కానివ్వండి, ఇంకెవరన్నా ఏదన్నా మనం అడిగినా, ఇప్పుడు నేనే ఉన్నాను, మిమ్మల్ని అడిగాను, మనకి అన్యులకి తేడా ఏంటి, అన్య మతస్థులకి అని అంటే వాళ్ళు ఒకటి ఏది జరిగినా అదృష్టం అని అంటారు. కానీ మనం ఏది జరిగినా దేవుడి కృప అంటాము. అంటే ప్రతి క్రైస్తవుడికి క్రైస్తవురాలికి ఉండాల్సిన దృక్పథం ఏంటంటే ట్యాగ్ అనేది తగిలించుకోవడం కాదు, నేను క్రైస్తవురాలిని అని అనుకోవడం కాదు. కానీ దేవుడు ఏం చెప్తున్నా అంటే, ఇదిగో నీ మనస్సు నిండా దేవుడు ఉండాలి, ఇదిగో నీ మనస్సు నిండా దేవుని నువ్వు స్తుతించగలగాలి, ఇదిగో నీ మనస్పూర్వకంగా అయ్యా నేను బ్రతికున్నాను కాబట్టి నీకు స్తోత్రము, నేను ఇంకా నీ సజీవలకను నన్ను ఉంచావు కాబట్టి నీకు స్తోత్రము, నా యొక్క భార్య, నా భర్త, నా బిడ్డలు, ఇదిగో నా కుటుంబ సభ్యులు ఇప్పటికైనా జీవంతో ఉన్నారు కాబట్టి నీకు స్తోత్రము. లేదంటే ఎవరో ఎక్కడెక్కడో ఒక దగ్గర చనిపోయారండి యాక్సిడెంట్ అయ్యి, దేవా నిన్నటి రోజున ఈ రోజున నేను రోజు డ్రైవింగ్ చేస్తున్నాను కానీ నేను సేఫ్గా ఉన్నాను, అందును బట్టి నీకు స్తోత్రము. బాసాను తోముతున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి కొన్ని వైర్లు మనకి వాటర్ ట్యాంక్ దగ్గరనో ఇంకేదో వైర్లు కనెక్షన్ ఉండడం వల్ల కూడా షాక్ కొట్టి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గీజర్ ఉంటుంది బాత్రూంలో, ఆ గీజర్ కూడా ఆ యొక్క షార్ట్ సర్క్యూట్ చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, పగిలిపోయి ఆ యొక్క గీజర్ కూడా. అంటే ఏంటంటే ప్రతి క్షణము నిన్ను నన్ను దేవుడు కాపాడుతున్నాడు, కానీ మన యొక్క కనులు దాన్ని చూడలేకపోతున్నాయి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ప్రియమైన బిడ్డ, ఆధ్యాత్మికమైన జీవితంలో నీవు జీవించడం లేదు కాబట్టే నా గొప్పతనం నీకు అర్థం కావట్లేదమ్మా, నా కారుణ్యం నీ పైన ఉంది తల్లి, నా కృప నీ మీద ఉందమ్మా, ఇదిగో నా అనుగ్రహం నీ మీద ఉందమ్మా అని దేవుడు మనందరికీ చెప్తున్నాడండి. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఇందుకు ఇలా ఉన్నాను, నేను ఇందుకు ఇలా ఉన్నాను, డిప్రెస్ అయిపోయి స్ట్రెస్ అయిపోయి మనము మరి ఆ యొక్క సాతాను ఆలోచనతోటి ముడిపడకుండా పరిశుద్ధాత్మతోటి మనం సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మరి అలా మనం సహవాసం ఎలా చేయగలుగుతాం, దేవుడి కృపలో మనం ఎలా ఉండగలుగుతాము, మరి ఏం చేయాలి? మన పాప జీవితానికి ఒక ముగింపు ఉండాలి, మన జీవిత విధానానికి ఒక ముగింపు ఉండాలి. అయ్యా నేను ఇదిగో ఏ పని చేసినా సక్రమంగా చేసినప్పటికి కూడా ఒక్కొక్కసారి నేను మరి లాస్లోకి వెళ్ళిపోతున్నాను, నీ చిత్తానుసారంగా నేను చేయట్లేనేమో, అయినప్పటికీ నాకు శక్తి లేదయ్యా అని మనం దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చెప్తాడంటే, ఈరోజు వాక్యం అదే అండి. ఇగో ఇప్పుడు అక్క నిర్మలక్క ప్రేయర్ చేసేటప్పుడు అన్నారు, ఇలా అనుకోవద్దు, మనం ఇలా మొక్కుకోవద్దు, మనము దేవుడికి ఏదైనా ముడిపడి ఉన్నామేమో, దేవుడికి ఏదైనా రుణపడి ఉన్నామేమో.
అది మనం అనుకొని విడిచిపెడతామండి, కానీ అది మనం చెయ్యము. అలాంటి తప్పులు పాపాలు అది ఉంటూ 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 1, 2 అంటే ఏం కాదండి, ఇది రిపీట్ అవుతూ ఏమంటుందంటే చిన్న పాపం పెద్ద పాపం, పెద్ద పాపం అతిక్రమం శాపముగా ఏర్పడే ఆ యొక్క స్థితిగతుల్లోకి మనం వెళ్తూ ఉన్నాము. అది ఎవరిస్తున్నారు శాపం అనేది? దేవుడు కాదండి, మనంతటా మనముగానే బిల్డ్ చేసుకుంటున్నాం, దాన్ని మనం కట్టుకుంటున్నాం దాన్ని గృహం వలె. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, అమ్మ నువ్వేదైనా ప్రమాణం చేసే ముందో, లేదో వాగ్దానం చేసే ముందో, దేవుడితో ఏదైనా మాట్లాడే ముందో, సంభాషించే ముందో, ఎవరి ముందో గొప్పకి పోకు. దేవుడు నేను ఇది చేస్తే నీకు అది చేస్తాను, నో. ఎవరి గొప్ప కోసమో, నీ మెప్పు కోసమో, నీ యొక్క హెచ్చింపు కోసమో దేవుని యూజ్ చేసుకోకు, పడిపోతాము ప్రియమైన బిడ్డ. దేవుడు ఏమంటున్నాడంటే, అందుకే ప్రతి దానికి మనకి ఈ రోజున సొల్యూషన్ కావాలి, ప్రతి బాధకి ఒక మనకి ఆదరణ కావాలి. కాబట్టి మన దేవుడు, మన పరిశుద్ధాత్మ తండ్రి ఒక ఆదరణకర్త వలె ఇదిగో మనందరినీ ఆదరించుటకు ఒక గొప్ప వాక్యాన్ని ఈరోజు మనకి చూపిస్తూ ఉన్నాడు. అదేంటి అంటే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. చూడండి, ఈ వాక్యం చూడండి ఎంత క్లియర్గా ఉందో. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును పదిలము చేసుకొనుము. దేవుడు వాక్యం సెలవిస్తుంది, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయము పదిలము చేసుకో. చూడండి, ఎందుకు దేవుడు బంగారం నువ్వు బీరువాలో పెట్టుకో, గోల్డ్ తీసుకొని బీరువాలో పెట్టుకో, డబ్బులు తీసుకొని బీరువాలో పెట్టుకో, ఇంకేదో చేసుకో, ఇంట్లో ఏదైనా చేసుకో, కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీ హృదయము పదిలము చేసుకో. దేవుడు కావాల్సింది నీ బంగారము, నీ డబ్బు, నీ అంతస్తు, నువ్వు పెట్టే మరి తనకి ఇచ్చే చీరలు, లేకపోతే వజ్ర వైడూర్యాలు, నువ్వు వెళ్ళి చర్చికి వెళ్తూ నీ హృదయం ఇవ్వకుండా నువ్వు ఎన్ని ఇచ్చినా కూడా వ్యర్థమే. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయము పదిలము చేసుకొనుము. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట దేవుడు అంటే, ఇప్పుడు మనం అందరం బాధపడుతున్న దానికి ఒక కారణం ఉంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ జీవన గతికి మూలాధారం అదియే. అంటే మనం జీవిస్తున్న జీవిత విధానమే రేపు మనం ఎలా ఉండాలో నిర్ణయిస్తూ ఉంటుందండి. మీరు చూడండి, ఇప్పుడు నేను డే స్టార్ట్ అయింది ఈరోజు పొద్దున, ఒకవేళ 3-4 గంటలకు లేసాం అనుకోండి, పడక మీద లేస్తూనే మరి ఇక్కడ నీల్ డౌన్ మన మోకాల మీద ఉండి ప్రార్థన చేసుకున్నాను. అయ్యా, నా హృదయము దివ్య హృదయమైన నీ హృదయానికి సమర్పిస్తూ ఉన్నాను. నీ తల్లైన మరియ తల్లికి, నిష్కలంక మాతమైన మా తల్లి హృదయానికి నా హృదయాన్ని సమర్పిస్తున్నాను. ఇప్పుడు నా హృదయమే మాత్రమే కాదు తండ్రి, నా భర్త హృదయము, నా బిడ్డల హృదయము, నా కుటుంబ సభ్యుల హృదయము, ఇదిగో మా ఆధ్యాత్మికమైన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయము నీకు సమర్పిస్తున్నానయ్యా, మమ్మల్ని నడుపు తండ్రి ఈరోజు అంతా అని మనం ప్రార్థించుకొని మన పనుల్ని మనం స్టార్ట్ చేసుకుంటే తప్పకుండా దేవుడు దీవిస్తాడు. తప్పకుండా మన యొక్క హృదయాన్ని దేవుడు భద్రపరుచుకుంటాడు, పదిలపరుచుకుంటాడు. ఎందుకంటే మనందరికీ ఆ శక్తి లేదు అని దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నా అంటే, నీ హృదయాన్ని పదిలపరుచుకో. ఇదిగో నువ్వేం చేయాలంటే అన్నిటికంటే ముఖ్యముగా వెళ్తున్నావు కదా, బాసాలు క్లీన్గా ఉన్నాయా, వంటింట్లో వంట ఈరోజు చేసానా, ఓకే పర్లేదు, చెయ్యాలి, బిడ్డలు తినాలి, బాగుండాలి, అన్ని సదిరానా, ఇంట్లో అన్ని బాగున్నాయి, ఓకే, కానీ నీ హృదయం సదురుకో అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే నీ జీవన గతికి మూలాధారం అదియే. ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్ ఏదైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ ఇక్కట్లైనా, ఏ నిందలైనా, ఏ అవమానమైనా నువ్వు పెంచి పోషిస్తున్నావు నీ హృదయాన్ని. ఇదిగో దేవుడికి ఇది అసాధ్యము, ఇదిగో సాతానికి ఇది సాధ్యం అంటున్నావు, రివర్స్గా మాట్లాడుతున్నావు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నీ హృదయం ఫస్ట్ మొదటిగా మార్చుకో, భద్రపరుచుకో, పదిలపరుచుకో. అన్నిటికంటే అంటున్నాడు దేవుడు. అన్నిటికంటే దేవుడు నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే నీ హృదయాన్ని. ఆనాడు కయీను హేబేలు మనం చూస్తే పాత నిబంధనలో కయీను యొక్క బలిని దేవుడు స్వీకరించలేదు, ఆ యొక్క హేబేలు యొక్క బలిని దేవుడు స్వీకరించినాడు. ఇదిగో ప్రసన్నముగా దేవుడికి ఇష్టముగా తీసుకున్నాడు. ఎవరిది? ఆ యొక్క హేబేలు యొక్క బలి. దేవుడు చూసింది అక్కడ శ్రేష్టమైన బలి అని కాదండి, ఆ శ్రేష్టమైన బలి పశువు వెనక ఉన్న ఇదిగో హేబేలు యొక్క హృదయము, నిష్కల్మషమైనది, చాలా గొప్ప హృదయము, దేవుణ్ణి ప్రేమిస్తున్న హృదయము. ఆ హృదయములో ఎలాంటి కపటము, ఎలాంటి నాటకము, ఎలాంటి
ఎదుటి వారిని దూషించే మాటలు ఇలాంటివి ఏమీ లేని గొప్ప హృదయము మన హేబేలు గారి హృదయము. కాబట్టే కయీనుని దేవుడు త్రోసిపుచ్చాడు, హేబేలుని దేవుడు ఇదిగో గైకొన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనందరి యొక్క జీవన గతి ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, నెగిటివ్గా ఉన్నా పర్లేదండి, ఎలా ఉన్నా పర్లేదండి, దానికి కారణము మన హృదయమే అంటున్నాడు దేవుడు. కాబట్టి మన హృదయం ఇప్పుడు మనం ఏం చేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడో మనం ఇప్పుడు చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి ఈ వాక్యం చాలా కేర్ఫుల్గా వినండి. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి ఓపెన్ చేసి చదవండి, చూసుకోండి. నేను చదువుతాను. ప్రభువు ఏవగించుకొను కార్యములు 7, హెడ్డింగ్ ఉందండి. ప్రభువు ఏవగించుకొను అంటే అసహించుకొను కార్యములు 7 ఉన్నాయంట. మనందరికీ తెలుసు బైబిల్లో 7 అనేది పరిపూర్ణమైనది అనేసి, అవునండి, ఎస్. అయితే దేవుడు ఇక్కడ 7 కార్యాల గురించి మాట్లాడుతున్నాడు. అయితే 16వ వచనం చూడండి, చాలా కేర్ఫుల్గా వినాలండి, ఈ వాక్యం చాలా కేర్ఫుల్గా వినాలి. 16వ వచనము, ప్రభువు అసహించుకొను కార్యములు 6 కలవు. హెడ్డింగ్, మెయిన్ హెడ్డింగ్ వచ్చేసి ప్రభువు ఏవగించు కార్యములు 7 అన్నాడు. కానీ 16వ వచనం దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రభువు అసహించుకొను ఏవగించుకొను కార్యములు 6 కలవు అని అంటున్నాడు. మొదటిగా 7 అంటున్నాడు, దాని తర్వాత 6 అంటున్నాడు. ఎందుకో చూద్దాం. 7 అతడు ఏవగించుకొను, మళ్ళీ చూడండి, మళ్ళీ 7 అంటున్నాడు దేవుడు. ఒక మాట 6 అని చెప్పిన తర్వాత దేవుడు 7 అని చెప్తున్నాడు అంటే ఏదో మర్మం ఉంది ఇందులో. కాబట్టి 7 అతడు ఏవగించుకొను. అవేంటి అంటే గర్వపు చూపు. మొదటిది గర్వపు చూపు. నాకే అంతా తెలుసు, నాకంతా ఉంది, నేనెందుకు వేరే వారి మాటలు వినాలి అనే ఒక దృక్పథం. ఆ వేరే వాళ్ళలో అమ్మ ఉండొచ్చు, నాన్న ఉండొచ్చు, కుటుంబ సభ్యులు ఉండొచ్చు, బంధుమిత్రులు ఉండొచ్చు, నీ స్నేహితులు ఉండొచ్చు, లేకపోతే నీ కోసం ప్రార్థిస్తున్న బిడ్డ ఎవరైనా ఉండొచ్చు, నిన్ను మేబీ ఈ గ్రూప్లో జాయిన్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, నిన్ను చర్చికి తీసుకెళ్తున్న వాళ్ళు ఉండొచ్చు, నీ కళ్ళ ముందు కనబడకపోయినా మేబీ దూరంగా ఉండొచ్చు. గర్వపు చూపు వాళ్ళ మీద నీకు ఎక్కువైందని చెప్తున్నానండి దేవుడు. ఆమెది నన్ను చూసేది, నేనే ఆమెను చూసేది, నా జీవితం నాది, ఓకే అండి. కానీ కృతజ్ఞత భావం అనేది దేవుడిపై మనకుంది. ఆ కృతజ్ఞత భావం అనేది ఎవరిపైన చూపిద్దామా? పోయి శవాల పైన చూపిద్దామా? సమాధులలో ఉన్న వాళ్ళపైన ఎవరిపైన చూపించాలి? నీ కళ్ళ ముందున్న బిడ్డని ప్రేమించమ్మా, 2వ ఆజ్ఞ దేవుడు చెప్తున్నాడు. గర్వపు చూపు పనికిరాదని చెప్తున్నాడు దేవుడు. 2వది అబద్ధములాడు నాలుక. ఇప్పుడు ఒకవేళ అమ్మ లేదండి, నేను అలా ఏం చూడట్లేనండి, అయ్యో లేదండి, నేను అలాంటి బిహేవియర్ కాదండి, ఐఎమ్ పర్ఫెక్ట్ అండి అని అంటూ ఉంటామండి మనం. కొంతమంది నాతో పాటు అండి, అందరం ఏదో ఒక సమయంలో మన మనుషులం అండి, ఒప్పుకోవాలి, తప్పదు. మనమేమి పరలోక రాజ్యం నుంచి రాలేదు, మన యేసుప్రభుల వారి లాగా. కాబట్టి మనం ఒప్పుకోవాలి, తప్పదు, సీరియస్గా ఒప్పుకోవాలి. 2వది ఏంటి అంటే అబద్ధములాడు నాలుక, దేవుడికి ఇష్టం ఉండదు. 3వది నిర్దోషులను చంపు చేతులు. ఇప్పుడు నిర్దోషులు అంటే ఎవరంటామంటే అండి, మనం అందరము పాపాత్ములమే, మనం అందరము కూడా నిర్దోషులమే. దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నప్పుడే మనమందరము పాపరహితోద్భవం. ఇగో దేవుడి యొక్క కృప చొప్పున పాపరహితమైన దేవుడి యొక్క రక్తము మనపై పడడం ద్వారా మనందరికీ పాప విమోచన కలిగింది. మనం అందరము కూడా నిర్దోషులమే. ఆ క్షణములో ఎప్పుడైతే అయాని రక్తము చేత, అయాని అభిషేకము చేత, అయాని యొక్క కృప చేత, అయాని అనుగ్రహము చేత నన్ను నీవు స్వస్థపరిచావు. ఇదిగో తండ్రి, ఇదిగో నాలో ఉన్న పాపమే మరణానికి కారణం అంటున్నావు, నాలో ఉన్న పాపమే రోగానికి కారణం అంటున్నావు, ఇదిగో ఇవన్నీ కూడా నీ రక్తము చేత అభిషేకించినావు కాబట్టి నాకు రక్షణ వచ్చింది అనే సమయమే నీవును నేనును నిర్దోషినిగా దేవుడి ముందు కనబడతాం. ప్రియమైన బిడ్డ, అందుకే మనం మొదటిగా ప్రేమించలేదు, దేవుడే మనల్ని మొదటిగా ప్రేమించాడు. కాబట్టి ఇప్పుడు మనం దేవుని ప్రేమించగలుగుతున్నాం. అది కూడా పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంది కాబట్టి అది సాధ్యము. కాబట్టి నిర్దోషులను చంపు చేతులు. నిర్దోషులంటే మేబీ ఎవరైనా 3వ పర్సన్ నీ కుటుంబంలోకి వచ్చి, లేకపోతే బయట ఎవరైనా వచ్చి ఎవరో నీకు మంచి చేశారు, కానీ వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే ఆమె అలా చేసింది, ఎందుకంటే మీరిద్దరు హ్యాపీగా ఉండడం ఇష్టం లేదు, భార్య భర్తగా, లేకపోతే ఫ్రెండ్స్గా, లేకపోతే పొరుగు వారిగా మంచిగా ఉండడం ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళు ఏం వచ్చి చెప్తారంటే ఆమె ఇలా చేసిందమ్మా, ఈమె ఇలా చేసిందమ్మా, నువ్వు ఎందుకు ఆమెతో మాట్లాడుతున్నావు, నీకోటి తెలుసా, ఆమె నీ గురించి నెగిటివ్గా చెప్తుంది. అంటే ఇవన్నీ ఏంటివంటే మనం చంపట్లేమండి మనుషుల్ని, డైరెక్ట్ కత్తి తీసుకొని వెళ్ళేం పొడవక్కర్లే.
మన సీరియల్లో సినిమాలలో చూపిస్తున్నట్లుగా నీ నోటి మాట చాలు తన జీవితం మొత్తం కాలిపోవడానికి. ఒక చిన్న అగ్గిపుల్ల చాలు ఆ యొక్క అడవిని మొత్తం కాల్చేయడానికి, రాజేయడానికి. అదేవిధంగా నీ నోటి మాట చాలు. నాలుకకి నరం ఉన్నది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం మాట్లాడతాం. కాబట్టి మన మాటల ద్వారా నిర్దోషులను మనం చంపుతున్నాం మన చేతుల ద్వారా. ఆ నిర్దోషులు ఎవరంటే మనం అందరం నిర్దోషులమే. మనం అందరం పాపాత్ములమైనప్పటికీ దేవుడి దృష్టిలో నిర్దోషులమే. కాబట్టి పాపాత్ములైనా ఇంకెవ్వరిని కూడా నువ్వు ఏమీ అనాల్సిన అవసరం లేదు. వారి కోసం ప్రార్థించాలి. వారిని నువ్వు నిందించాల్సిన అవసరం లేదు. లేకపోతే ఏమంటారండి, దూషణకరమైన మాట్లాడాల్సిన అవసరం లేదు. నో ప్రాబ్లం. చెప్పి ప్రార్థన చేయించుకుంటే నో ప్రాబ్లం అండి, దానికే తప్పదు. పేరు చెప్పి ప్రార్థించుకోవడం తప్పదు కాబట్టి చెప్తాము. కానీ మిగతా టైంలో దేవుడు అంటూ ఉన్నాడు, నిర్దోషులను చంపు చేతులు దేవుడికి ఇష్టం ఉండవు. ఇదిగో దేవుడు అసహించుకుంటాడు. 4వదిగా కుట్రలు పన్ను హృదయము. చూడండి, దేవుడు మన హృదయాన్ని ఎందుకు పదిలపరచుకోమంటున్నాడంటే కుట్రలు పన్నడం, పన్నాగాలు పన్నడం, కపటం, నాటకం అని వాక్యం సెలవిస్తుంది. మనము హెచ్కేల్ రాసిన లేఖ అనుకుంటా అండి, నాకు కరెక్ట్గా గుర్తులేదు. అక్కడ ఒక వాక్యం సెలవిస్తుంది, కపటమున్న హృదయములో దేవుడు నివసింపడు. కపటమున్న హృదయంలో దేవుడు నివసింపడంట. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, కుట్రలు పన్ను హృదయము నాకు అసహ్యమైనది అంటున్నాడు. చెడ్డను చేయుటకు పరుగుడు పాదములు. 5వది, చెడ్డను చేయుటకు పరుగుడి పాదములు. ఫర్ ఎగ్జాంపుల్, మన కుటుంబాలలో మంచి కోసం ఎవరైనా, సారీ అంటే తప్పుగా అనుకోకండి, నిజమే చెప్తున్నాను నేను దేవుడి ప్రేరణ ద్వారా. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తాము, ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, మనం ఏం ఆలోచిస్తామంటే ఫంక్షన్కి వెళ్తే మంచి తినొచ్చు, మంచిగా రెడీ అయ్యి వెళ్ళొచ్చు, కొద్దిసేపు అక్కడ ఫోటోలు తీసుకోవచ్చు, దాని తర్వాత ఇంటికి తిరిగి రావచ్చు. అదే ఎవరో ఒక వ్యక్తి మీద మీకు అతనికి మరి చనిపోకముందు మేబీ ఒక కొంచెం మనస్పర్ధ ఉంది, కానీ అతను అక్కడ చనిపోయాడు. ఇప్పుడు అతను ఆమె చనిపోయారు. ఇప్పుడు నీ మనసు ఏం చెప్తుందంటే, బాగా చచ్చిపోయారులే, నాకెందుకు, పెళ్ళికి పోతే సరిపోతుంది, సావుకెందుకు. కానీ దేవుడు ఏమంటాడంటే, ఇదిగో నీవు పెళ్ళికి వెళ్ళుట కంటే చావు ఇంటికి వెళ్ళుట మేలు అంటాడు. నీవు నవ్వుట కంటే దుఃఖించుట మేలు అని అంటాడు. ఎందుకంటే అక్కడ అందరు నవ్వుతారండి, పెళ్లిలో ఆనందంగా ఉంటారండి, కానీ దుఃఖముతో ఉన్న ఇంటికి చాలా తక్కువ మంది వస్తారు. వారి ఇంటికి వెళ్ళి తక్కువ మంది ఓదార్చుతారు ఆ బిడ్డని. బిడ్డ మనం మర్చిపోదు, అదే ప్లేస్లో మేబీ మనం ఉంటామేమో ఫ్యూచర్లో, అదే ప్లేస్లో నీ తండ్రి ఉంటారేమో, ఆ ప్లేస్లో అదే ప్లేస్లో మేబీ నీ అక్క చెల్లె ఉంటారేమో, చెప్పలేము, మేబీ నువ్వే ఉంటావేమో. కాబట్టి దేవుడు అంటున్నాడు, మంచిగా రెడీ అయ్యి మంచి ప్లేస్లోకి వెళ్ళడం తప్పు కాదు, కానీ నీ యొక్క హృదయ దృక్పథం అనేది ఎలా ఉంది, నీ ఆలోచన విధానం అనేది ఎలా ఉంది అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి చెడ్డని చేయుటకు పరిగిడు పాదములు అని అంటే, అదేవిధంగా మనం ఈ సమయంలో మంచి చేయడానికి మనం పూనుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయండి. ఒకరికి హెల్ప్ చేద్దాం అన్నప్పుడు, కానీ చెడ్డను చేయడానికి మనం ఎవరి పర్మిషన్ అడగం, వెళ్ళిపోతాం అంతే. ఇక్కడ ఏదో నడుస్తుందంట, డివోర్స్ కేసు అంట, రండి డివోర్స్ ఇచ్చేద్దాం. నో, దేవుడు మనకేం చెప్పాడంటే, ఇదిగో విడిపోతున్న భార్యాభర్తలను కలపడానికి ప్రయత్నించంటాడు దేవుడు. నీవు దానికోసం పరిగెట్టాలి, అంతేగాని వాళ్ళు ఇట్లన్నారు వాళ్ళు అట్లన్నారు, ఇదిగో ఆమె నన్ను ఇలాంటి మాటలు అన్నది కాబట్టి ఆమెకు ఇప్పుడు డివోర్స్ అయింది, ఇది రెండో సంబంధం బాగా అయింది, ఇదిగో ఇలాంటి మాటలు అనమాట. అంటే మన కాళ్ళు ఎటు పరిగెడుతున్నాయి, ఒకరిని దూషించడానికి, ఒకరిని త్రోసిపుచ్చడానికి, ఒకరి జీవితం నాశనం చేయడానికి, ఒకరిని కించపరచడానికి, ఒకరిని నిరాశ నిస్పృహలోకి త్రోసివేయడానికి, ఒక కుటుంబం మొత్తము సర్వనాశనం కావడానికి నీ యొక్క పాదలు పరిగెడుతూ ఉంటే ప్రియమైన బిడ్డ, దేవుడు అసహించుకుంటున్నాను అని చెప్తున్నాడు. 5వదిగా. 6వదిగా, సాక్ష్యమున మాటికి బొంకులాడుట. ఇప్పుడు నేనున్నాను, జోష్న నేను, లేకపోతే మన గ్రూప్లో మన నిర్మలక్క ఉన్నాను అనుకోండి, నిర్మలక్కకు తెలియకుండా నిర్మలక్కతో నా గురించి ఎవరో ఏదో నెగిటివ్ చెప్పారనుకోండి, ఇప్పుడు మళ్ళీ నిర్మలక్క తెలియకుండా నా దగ్గరికి వచ్చి అదే పర్సన్ నిర్మలక్క కూర్చొని నెగిటివ్ చెప్పింది అనుకుంది. నిర్మలక్క నేను ఏం చేస్తామంటే మరి మీద పడిపోయి కొట్టుకునేదాకా ఏం పోదండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నప్పుడు ఎట్లుంటుందంటే, నువ్వు నమ్మకంటాడు అంతే. మూడో యొక్క వ్యక్తి వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు అది నిజమైన అబద్ధమైన క్షమించు, ముందుకు నడువు అంటాడు. టైం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఏ అబద్ధము కూడా బట్ట బయలు కాకుండా పోదు ప్రియమైన బిడ్డ. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఎన్ని రోజులు జాపెట్టినా కూడా అబద్ధాన్ని అది తప్పకుండా ఒక రోజున బట్ట బయలవుతుంది. సత్యము మనల్ని స్వతంత్రుని చేస్తుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో సాక్ష్యమున మాటికి నువ్వు బొంకులాడొద్దు. ఎవరైనా ఏదో చామా వీళ్ళు ఇలా అన్నారా వాళ్ళు ఇలా ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. అత్తమ్మైనా, మామయ్య అయినా, బిడ్డైనా, కొడుకైనా, అమ్మైనా, నాన్నైనా, ఎవరైనా. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఈ సమయంలో. నేను నా కుటుంబం ఎక్కడో వరకు వద్దు. ఇప్పుడు మా అమ్మ ఏదైనా మాట్లాడింది అనుకోండి, అమ్మ మాట్లాడితే
మా అక్కతో నేనేమంటానంటే, అక్క ఇలా ఉందాం, నో ప్రాబ్లం అని అందాం అని అంటాను. అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ ఏడుస్తుంటే, అమ్మ ఇలా ఉందాం, ఏం కాదమ్మా, తెలుసో తెలియకో ఏదో టక్కున అనిందేమోలే అని వాళ్ళిద్దరిని అంటే కన్విన్స్ చేస్తూ ఉంటాం, మనం సర్ది చెప్తూ ఉన్నాం. అంతేగాని అమ్మ అక్క ఇట్లా అన్నదా, నువ్వు ఇంటికి ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇదేంటిది, ఇది దేవుడు మన నుంచి కోరుకోవట్లేడు అంటే. అలా ఎన్నో గొడవలు అవుతూ ఉంటాయి సాతాను క్రియల వల్ల, సాతాను ఆత్మ వల్ల. కాబట్టి నేనేం చేయాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి. కానీ ప్రియమైన బిడ్డ, ఈ సమయంలో దేవుడు చెప్తున్నాడు, పక్క కుటుంబాలని పడగొట్టి నా కుటుంబం కరెక్ట్గా కట్టుకుంటా అంటే అది కలే. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, పక్క కుటుంబాలు బాగుండాలి, పొరిగింటి వాళ్ళు బాగుండాలి, వారి జీవితాలు బాగుండాలి. వాళ్ళు అర్ధరాత్రి 12 గంటలకు లేచి గొడవ పెట్టుకుంటుంటే నీకే నిద్ర ఉండదు, నీకే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అప్పుడు నువ్వేం చేయాలి, వాళ్ళు కొట్టుకున్నారులే, బాగా అయిందిలే, నేను రోజు నన్ను తిట్టిందిలే అని కాదండి. అయ్యా వాళ్ళ ఇంటిలో శాంతి సమాధానం లేదు, ఆ సాతాను అక్కడి నుంచి తీసేయి. నా చుట్టూ ఉన్న కుటుంబాలు మొత్తం ఆశీర్వదించు, నా ఊరిని ఆశీర్వదించు, ఇదిగో నా దేశాన్ని ఆశీర్వదించు అనే నోటిని మనం కలిగి ఉన్నాం. కానీ ప్రార్థించలేకపోతున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి సమయంలో ఏడుస్తాడంటే, ఇలాంటి సమయంలోనే దేవుడు చెప్తున్న పనులు మనం చేయకపోతే దేవుడు ఏడుస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 7వదిగా అన్నదమ్ములలో జగడములు పెంచుట. మామూలుగా అన్నదమ్ములలో జగడములు పెంచుట మనందరూ తెలుసండి. ఎవరిని నువ్వు సహోదరుడు అంటావు అంటే నీ పొరుగు వారిని కూడా అంటావు, నీ యొక్క రక్త సంబంధికులతో పాటు వాళ్ళని కూడా అంటావు. కాబట్టి ఎవరైనా ఇద్దరి మధ్య గొడవ అవుతుందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి రోజున మీ అందరికి తెలుసండి, దివ్యవాణి టీవీ ఛానల్కి వెళ్తున్నప్పుడు పోయిన వారం ట్యూస్డే మంగళవారం రోజున నేను మా హస్బెండ్ ప్రేయర్ చేసుకొని బయలుదేరాము. మా హస్బెండ్ పాపం నిద్ర మత్తులో ఉన్నాడండి, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కదా, అయినా ఫస్ట్ టైం కదా అయ్యా రా అంటే వచ్చాడు. ఆటోలు బుక్ అవ్వట్లే, ఇక్కడ 8:30 AM కష్టంగా ఉంది, రాయి అంటే వచ్చాడు. వచ్చి మేము వెళ్తున్నాము, లెఫ్ట్ రోడ్ తీసుకున్నాము, మన ఒక లేన్ ఉంటుంది, ఆ లెఫ్ట్ రోడ్ తీసుకోగానే హైవే దగ్గర లెఫ్ట్ రోడ్ తీసుకొని ఇలా మలుతూ ఉన్నాము. ఒక బ్రదర్ వచ్చి ఢీ కొట్టాడు, మా బైక్ని ఇలా గుద్దాడు అనమాట, ముందు నుంచి వచ్చి గుద్దగానే మా ఆయన ఇలా చూస్తాడనమాట పైకి. నేను తిడతాడేమో అని భయంతో, అయ్యా అంటే లెఫ్ట్లో నా చెయ్యి ఉంటుంది కదా, రైట్ హ్యాండ్లో ఎప్పుడు రోజరీ ఉంటుంది, తన పొట్ట మీద చెయ్యి ఇలా పెట్టి పట్టుకుంటాను నేను రోజరీ ఎప్పుడు, తనకి మంచిగా ఉండాలి ఆరోగ్యంని నా భర్తకి. లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు తన భుజం మీద ఉంటుంది. ప్రే చేసుకుంటున్న సమయంలో ఒకటే అనుకున్నాను, కంట్రోల్ని అయ్యా కంట్రోల్ చేసుకున్నవరని ఇలా అంటున్నాను. ఆ ఎదుటిన్న వ్యక్తి బూతులు మాట్లాడుతున్నాడండి. ఆ ఒక్క క్షణంలో 10 బూతులు అన్నాడు. మీరు లిటరలీ నమ్ముతారా, ఏ భర్త లేకపోతే ఏ మగవాళ్ళు కూడా 10 బూతులు తిట్టిన తర్వాత విన్న తర్వాత ఏ ఒక్క వ్యక్తి కూడా ఒక్క మాట అనుకుండా అక్కడి నుంచి వెళ్ళడు. కానీ నా భర్త ఏమన్నా అంటే వెళ్దాం అన్నట్టుగా ఇట్లా నేను ఇలా అన్నాను, చేతో అనగానే తట్టగానే వెళ్తూనే ఉన్నాను. నేను అనుకున్నాను గ్లోరీ టు గాడ్ అని. బ్రదర్ ఓకే అన్నాను, ఇలానే అన్నాను. ఆ బ్రదర్ని ఆపోజిట్ బ్రదర్ ఓకే సారీ అని అన్నాను. అంటే వచ్చి గుద్దింది అతను, తప్పు చేసింది అతను, ఇక్కడ ఎవరు రియాక్ట్ అవుతున్నామంటే మనము సారీ చెప్తున్నాం, నో ప్రాబ్లం. దేవుడికి ఇదే ఇష్టము, దేవుడు మన అందరూ చెప్తున్నాడు. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే, నా జీవితంలో జరిగిన చెప్తేనే మనకి ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్తున్నాను. కాబట్టి మనము ఎంత మటుకు ఎదుటివారిదే తప్పు అయినప్పటికీ నీది కూడా ఒప్పు ఉండకుండా పోదు, నీది కూడా తప్పు ఉండకుండా పోదు ఇంకో వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు ప్రియమైన బిడ్డ. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. అన్ని దినాలు కూడా మనం బ్రతికే దినాలు ఏం కావు. మనం ఎప్పుడు మరణిస్తామో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరు మంచాన పడతారో తెలీదు. కాబట్టి ఒకవేళ మేబీ అలాంటి సమయంలో నీ భర్తనో నీ భార్యనో ఇంకెవరైనా నువ్వు కంట్రోల్ చేయకుండా విడిచిపెడితే, అయా ప్రార్థన నువ్వు చేయకపోతే ఆ బిడ్డ కోసం అన్నదమ్ములలో జగడములు పెంచుతూ ఉంటే, నువ్వు ఒక భార్యగా ఒక బిడ్డగా నువ్వు ఎవరైనా కుటుంబంలో జగడములు పెంచుతూ ఉంటే దేవుడు ఊరుకోడండి, మన మీద చూపిస్తాడు, కోపం చూపిస్తాడు. అంటే ఏమి శపించాడండి మన దేవుడు శపించే వాడు కాదు, శిక్షించేవాడు. అంటే గద్దిస్తాడు అంతే. అమ్మా నువ్వు ఇలా చేసావు కదా ఒకరికి, జస్ట్ ఒక శాంపుల్ అంతే, కాబట్టి తిరిగి నా దగ్గరికి రా అంటాడు అంతే. ఇది నిజమండి, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఒక తండ్రి ఒక తల్లి ఏ విధంగా అయితే గద్దిస్తాడో బిడ్డని పడిపోతుంటే, అదే విధంగా మన దేవుడు గద్దిస్తాడు. మన మనస్సు నుంచో మాట్లాడతాడు, బయట ఎక్కడి నుంచో కాదండి. కాబట్టి ఈ 7 మాటలు మనం గుర్తుపెట్టుకుంటే, మొట్టమొదటి దగ్గరికి మళ్ళీ వద్దాం మనం. ప్రభు అసహించుకొని కార్యములు 6 కలవన్నాడు, కానీ 7 చెప్తూ ఉన్నాడు. అంటే ఏంటి దీనికి అర్థం అంటే, ప్రతి పని కూడా నీ హృదయం నుంచే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఆ యొక్క నింద అవమానపు మాటలు కూడా నీ నోటి దగ్గరికి వరకు రావాలంటే నీ హృదయంలో లేకుండా అవి రావు. హృదయం రగులుతూ ఉంది, పగ, ద్వేషము, అసూయ, అహంకారము, ఇదిగో గర్వము అన్నిటితో రగులిపోతూ ఉన్న నీ హృదయము ఒక్కసారిగా ఎవరైనా మాట్లాడినప్పుడు నెగిటివ్ మాటలు రాకపోతే ఏం చేస్తాయి, బూతులు మాట్లాడకపోతే ఏం చేస్తాయి, శపించే మాటలు రాకపోతే ఏం చేస్తాయి, హృదయం మొత్తం పరిశుద్ధాత్మకి నువ్వు నిలయంగా ఉంచుకో అమ్మా అని దేవుడు చెప్తూ ఉంటే,
నన్ను ఇదిగో స్తుతుల సింహాసనంపై ఆసీనుడున్న నా తండ్రి నా హృదయంలో నువ్వు సన్నిధి నెలకొల్పుకో అయ్యా అని మనం ప్రార్థించకుండా ఇదిగో సాతానికి చోటు ఇచ్చేసి సాతాను క్రియలతో మనము నింపుకుంటూ ఉన్నాము. కాబట్టే దేవుడు ఏమంటున్నాడంటే ఇదిగో హృదయము దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. 7 సంపూర్ణమైనది, కానీ ఈ 6 కూడా నీ హృదయం నుండే స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇదిగో నీ హృదయము అన్నిటికంటే ముఖ్యముగా నీవు పదిలము చేసుకొను. ఎందుకు అంటే నీ జీవన గతికి, చూడండి ఎంత వండర్ఫుల్గా ఉందో, నీ జీవన గతికి మూలాధారం అదియే. ఇప్పుడు నేను జోష్న ఉన్నాను, సారీ అండి తప్పుగా అనుకోకండి, నేను చెప్తున్నాను, నా మీద అప్లై చేసుకుంటాను, మీ మీద వద్దు. జోష్న ఉంది, నాకు కన్సీవ్ అవ్వట్లేను, నేను గర్భం దాల్చట్లేను, నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను. ఎందుకండి అనేది అవసరమే లేదు. దేవుడికి తెలుసు నువ్వు కూడా ఒక తల్లి గర్భం నుండే వచ్చావు, మర్చిపోయావా? అదే ఇప్పుడు నీ గర్భం గుండా నుండి పిల్లలు రావాలంటే దేవుడు నువ్వేం చేయాలి? దేవుడు చెప్తున్నట్టుగా విను, దేవుడి సక్రమైన మార్గంలో నడువు, పరిశుద్ధమైన గ్రంథం చదువు, ఏదో నేర్పించాలని దేవుడు నీకు ఆశపడుతున్నాడు. అంతేగాని పిల్లల్ని ఇవ్వలేదు నేను రేపు ప్రార్థనలో ఉండనులే, పిల్లల్ని ఇవ్వలేదు నేను ఎల్లుండి ప్రార్థన, ఏంది అది? చిన్నపిల్లల ఆటలా ఏంది ప్రార్థన అంటే? ఎక్కడున్నాం మనం ఈ రోజున క్రైస్తత్వంలో? కాబట్టి దేవుడు ఏం చెప్తున్నా అంటే నీ హృదయం పదిలపరచుకోమ్మా. దేంతో? వాక్యముతో నీ హృదయము నింపుకో, ప్రార్థనతో నీ హృదయం నింపుకో, దైవ సన్నిధితో నీ హృదయం నింపుకో. ఇదిగో మన దేహము దేవుడి ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయమని వాక్యం సెలవిస్తుంది. దేవుడి మాట, దేవుడి ఆజ్ఞ ఇదిగో మన యొక్క పాదములకు వెలుగు, మన త్రోవకు ఇదిగో గొప్ప ఆదర్శకంగా దేవుడి ఉంచి ఉన్నాడండి. కాబట్టి దేవుడి యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే సామెతల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో అనుకుంటానండి, నీవు విజ్ఞాన మార్గంలో నడుతువేని నీకేది అడ్డు రాదు. దేవుడు వాక్యం సెలవిస్తుంది నీ హృదయాన్ని పలుచుకోవాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే నీవు విజ్ఞాన మార్గమున నడుతువేని నీకేది అడ్డు రాదు. నీ గర్భానికి ఏది అడ్డు రాదు. దేవుడు బ్లెస్సింగ్ రావడానికి ఏ సాతాను అడ్డు రాడు, లేకపోతే ఇంకా ఏ జీవితమైనా నీకు అడ్డు రాదు. అది బిజినెస్ అయినా, జాబ్ అయినా, ఎదుగుదలైనా, ఎందులో అయినా ఏది కూడా అడ్డు రాదు. కానీ నీకు నాకు దేవుడు ఇక్కడ కూడా చెప్తూ ఉన్నాడు, నీవు విజ్ఞానము మార్గమున నడుస్తున్నావా? విజ్ఞానం అంటే క్రీస్తే అని కొత్త నిబంధనలో దేవుడు చెప్తూ ఉన్నాడు. జ్ఞానము, వివేకము అన్నీ కూడా అపవిత్రమైన జ్ఞానము అంటేనే దేవుడి దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చింది ఎవరు అంటే యేసు ప్రభువు వారే అని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధమైన గ్రంథం మొత్తం విజ్ఞానమే. ప్రతి వాక్యము కూడా మనల్ని నడిపిస్తుంది సరైన మార్గంలో. కాబట్టి దేవుని మనం ఏమనగాలంటే ఇప్పటి నుంచండి ఒకటే, అయ్యా నువ్వు అసహించుకునేటివి మాకు చెప్పావు, ఇవి మేము గుర్తుపెట్టుకొని నువ్వు మమ్మల్ని అయితే ఇప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు అసహించుకుంటుంది మనల్ని కాదు, మనలో ఉన్న ఆ స్వభావాలను. గాడ్ లవ్స్ ఎవ్రీవన్, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. గాడ్ లవ్స్ సిన్నర్స్ నాట్ ద సిన్. అంటే దేవుడు పాపాన్ని ఇష్టపడట్లేడు, మనలో ఉన్న పాపాన్ని, కానీ పాపాత్ములమైన మనల్ని ఇష్టపడుతున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. నిన్ను అందరినీ దేవుడు ఇష్టపడుతున్నాడు, కానీ మనలో ఉన్న పాపము దేవుడు అసహించుకుంటాడు, ఏవగించుకుంటాడు. అందుకే నీలో నాలో ఉన్న పాపం ఏంటో దేవుడు ఈరోజు చెప్పాడు, మాట్లాడాడు. సారీ కాల్ వచ్చింది. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. దేవుడు ఇవి అసహించుకుంటానమ్మా నీలో ఇవి ఉంటే, కాబట్టి నువ్వు కట్టబడాలమ్మా, నీ కుటుంబం జీవించాలమ్మా, ఫలించాలమ్మా, నువ్వు గొప్పగా జీవించాలమ్మా, అమ్మ ఇదిగో నీకు బంగారు భవిష్యత్తుని నేను ఇస్తానమ్మా. కానీ నువ్వేం చేయాలంటే నేను అసహించుకునే కార్యాలు పక్కకు పెట్టేస్తావా? నీ యొక్క మనస్సుని సాతానుతో కాకుండా మంచి ఆలోచనలతో నింపుకుంటావా? పరిశుద్ధాత్మ అనుభూతిని పొందుకుంటావా? ఎలా వస్తుంది అనుభూతి అంటే రోజు ప్రార్థన, రోజు వాక్యము, కొద్దిసేపు అండి. మీరు అనకండి జోష్న నువ్వంటే ఖాళీగా ఉన్నావమ్మా 24 గంటలు, నువ్వంటే చదువుతావు, నీకేం పనిపాట లేదు, కానీ మేమెట్లా చదువుతావమ్మా, మాకు పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారని మీరు అనొచ్చు. నో ప్రాబ్లం. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మొట్టమొదటి రోజు ఒక 5 నిమిషాలు చదవండి. Glory to God, glory to God, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord. తండ్రి ఈ రోజును బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అయా ఈరోజు కానుక మాత పండగ సందర్భంగా అయా ఇదిగో తండ్రి మీ తల్లిని మా అందరికీ కానుకగా ఇచ్చినారు, ఈ లోకానికే మాతగా ఇచ్చినారు. మా అమ్మ మరియ తల్లి చేసిన గొప్ప పని ఏంటంటే ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటే మరియ తల్లి హృదయము 3 ఏళ్ళు అంటే ఇన్ ద సెన్స్ 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుండే యెరూషలేము దేవాలయంలో అమ్మ మరియ తల్లి పెరిగింది. కానీ అంతకుముందు
అన్నమ్మ జ్వాకీము గారి యొక్క పెంపకములో పెరిగింది. అంటే తల్లిదండ్రులు ఎంత గొప్ప ప్రవర్తనలో పెంచారంటే, ఎంత గొప్ప ధర్మశాస్త్రాన్ని తల్లికి అందించిందనంటే, అందుకే మరియ తల్లి ఇదిగో భూలోక పరలోక రాజ్ఞిగా ఎత్తబడుతూ ఉంది. తన హృదయాన్ని పదిలపరుచుకుంది కాబట్టే, పాపానికి చోటు ఇవ్వలేదు కాబట్టే ఇదిగో మరియ తల్లి సిన్లెస్ అంటున్నాము, పాప రహితోద్భవి అని అంటూ ఉన్నాము. తండ్రి మీ తల్లిని, అవును యేసయ్యా, అలాంటి గొప్ప తల్లిని మా అందరికీ ఒక తల్లిగా మీరు ఇచ్చినందుకు మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, అమ్మా మా మరియ తల్లి, దేవుడి కోసం నీ హృదయాన్నే కాదమ్మా నీ దేహాన్ని కూడా కాపాడుకున్నావు. ఎలాంటి అపరిశుద్ధత నీ దగ్గరికి రాకుండా దేవుడి కృప చొప్పున దేవుడి యొక్క మొత్తం అనుగ్రహాన్ని పొందుకున్నాం. అదే అనుగ్రహాన్ని మా అందరి కుటుంబాలపై ఉంచమని దయచేసి ప్రార్థించమని నిన్ను గోజారుతూ ఉన్నానమ్మా. ఈ రోజున అమ్మ చిన్న బిడ్డలు ఉన్నారు, అనారోగ్య పరిస్థితిలో ఉన్న బిడ్డలు ఉన్నారు దేవా, ఎంతోమంది అంకుల్ వాళ్ళు, ఆంటీ వాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నారు తండ్రి. అదేవిధంగా అనాథ పిల్లలు ఎంతోమంది బయట ఉన్నారు, కుష్ఠరోగులు ఉన్నారు తండ్రి, క్యాన్సర్ వ్యాధులు ఉన్నారు తండ్రి. ఆయా ఎంతోమంది బిడ్డలు ఉన్నారు తండ్రి, తెలియని వ్యాధులతో బాధపడుతున్నారు యేసయ్య. అదేవిధంగా వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారు తండ్రి చిన్న పిల్లలందరూ. వీళ్ళందరినీ కూడా పేరు పేరున మీకు సమర్పిస్తూ, ఈ వాక్యము మమ్మల్ని దర్శించినందుకు మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, మేము ఎలా మారడానికి కావలసిన పరిశుద్ధాత్మ శక్తితో, అగ్నితో దేవా మమ్మల్ని ముందుంచి నడిపిస్తావు కాబట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, అయా నీ ఆత్మశక్తి, ఇది నీ ఆత్మ కార్యము, బిడ్డలందరూ దేవా నీ ఆత్మ చేత నడిపింపబడిదురుగాక తండ్రి. బిడ్డలు పాపం నుండి బయటికి రావాలని ఆశపడుతున్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి అలాంటి గొప్ప శక్తి నింపబడినగాక తండ్రి. పాపము నుండి బయటికి రావాలనే శక్తితో బిడ్డలు నింపబడుదురుగాక, అలాంటి తలంపులతో నింపబడుదురుగాక, అలాంటి హృదయంతో నింపబడుదురుగాక తండ్రి. బయటికి వచ్చేంత వరకు దేవా ఇగో తండ్రి ఆ యొక్క బానిసత్వంతో, పాపం అనే బానిసత్వంతో, ఆ సాతాను బంధకాలతో యుద్ధము చేయుటకు మా అందరికీ కూడా నా తండ్రి పరిశుద్ధమైన అగ్ని చేత, పరిశుద్ధమైన శక్తి చేత రోజున తండ్రి మేము పునర్జీవనం పొందుకునే విధంగా మా అందరికీ కావాల్సిన ఆత్మ అనుగ్రహాన్ని, ఆత్మ శక్తిని అంతర్గతంగా మాకు దయచేస్తామని విశ్వసిస్తూ, యేసు అతి పరిశుద్ధమైన నామంలో, ఉన్నతమైన నామంలో, ఘనమైన నామంలో మరలా ఒక్కసారి నా తండ్రి సింధుని ఆ బిడ్డని మీకు సమర్పిస్తూ ఉన్నాను. లార్డ్ ప్లీజ్ బ్లెస్ హర్ లార్డ్. ఇదిగో తండ్రి నీ యొక్క స్లీవ కిందకి మేము అందరం వచ్చినాము తండ్రి. ఆ బిడ్డని నీకు ఈ సమయంలో సమర్పిస్తూ ఉన్నాను యేసయ్య. బిడ్డ డెంగ్యూ ఫీవర్తో బాధపడుతుంది తండ్రి. తన తల్లి రోసలిన అక్కను కూడా నీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి అమూల్యమైన సమయంలో రూపా ఆంటీని, రూపా అక్కని, కళ్యాణి అక్కని, ఎలాంటి అంతోని అంకుల్ని, మరి ఏ బిడ్డలు, ఏ అంకుల్స్, ఏ యొక్క బిడ్డలందరూ కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉన్నారు, ఇదిగో అంతరంగా ఉన్న ఆ యొక్క యుద్ధముతో బాధపడుతున్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నారు లార్డ్. టచ్ దెమ్ లార్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. అవును తండ్రి మరియ తల్లి ఆరోగ్యమాత మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మేము అడుగుచూ ఉన్నాము తండ్రి. రక్తము చేత ప్రతి పాపము కొట్టివేయబడినగాక తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ హృదయము తెరవబడినగాక తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ ఏదైతే బాధపడుతుందో, బంధకంలో ఉందో దేవా, ఏదైతే అనారోగ్యము ఉందో తండ్రి, ఆ అనారోగ్యము యేసు నామములో లయపరచబడినగాక తండ్రి. యేసు నామములో తండ్రి ఆ సాతాను కాడిని విరక్కొట్టబడినగాక తండ్రి. ఇది నీ స్లీవకి మాత్రమే సాధ్యం యేసయ్య. అందుని బట్టి నీకే వేలాది వందనాలు చెల్లిస్తూ, నీ రక్తముతో అభిషేకము దాయిచ్చండి, ప్రొటెక్షన్ దాయిచ్చండి యేసయ్య. ఆయా అగ్ని కాంక్షని వేడిన తండ్రి, సర్వాంగ కవచంతో మమ్మల్ని నింపడిన తండ్రి. ఆయా అనేకులకి ఆశీర్వాదకరంగా మమ్మల్ని లేవనెత్తబోతున్నలకు నీకు స్తోత్రం యేసయ్య. అయానే నిన్ను దీవింతును దీవకరంగా ఉంది అంటున్నావు. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనము. బిడ్డలందరూ దేవా దీవించబడిదురుగాక తండ్రి. 30 ఇంతలుగా, 60 ఇంతలుగా, 100 ఇంతలుగా యేసు నామములో ప్రతి బిడ్డ దేవా ఫలింపబడినగాక తండ్రి. అయా నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆల్ గ్లోరీ టు యు ఓ లార్డ్. తండ్రి ఇదిగో మిఖాయేలు మధ్యస్థ ప్రార్థన ద్వారా, సకల దేవదూతల మధ్యస్థ ప్రార్థన ద్వారా, పునీతుల మధ్యస్థ ప్రార్థన ద్వారా మా అందరికీ కావాల్సిన ప్రొటెక్షన్, మా అందరికీ కావాల్సిన ఇంటి చుట్టూరా నీ అగ్ని కంచెన వేసి నిర్మలక ప్రార్థనతో పాటు ఈ ప్రార్థన కూడా గాయకొని ఉన్నారని విశ్వసిస్తూ, అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మరొక్కసారి అడుగుతూ, అమ్మా కానుక మాత, మా యొక్క జీవితాలను దేవుడి కానుకగా నువ్వు మార్చమా, అమ్మ నువ్వు ప్రార్థించమా, అమ్మ ఎల్లవేళలా ప్రార్థిస్తున్నావు తల్లి, మా అందరి కోసం ప్రార్థించమని ఈ సమయంలో మిమ్మల్ని మరొక్కసారి గోజారుతూ
వందనము తల్లి. ఆవే మరి ఆ వందనమమ్మ, నిత్య సహాయం మాత వందనమమ్మ. ఇదిగో తండ్రి, ఇదిగో యేసయ్య, ఇదిగో తండ్రి శౌరి వారి పండుగ నాడు ఏ విధంగా అయితే తిప్పుతూ ఉన్నారో తండ్రి అక్కడ ఆ ప్లేస్లో, అదేవిధంగా శౌరి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా బిడ్డలందరూ అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యము యేసు నామములో వచ్చిన కాకన తండ్రి. అలాంటి బిడ్డలందరూ మీరు దర్శించినందుకు మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అయ్యా ఇదిగో తండ్రి నన్ను నీకు సమర్పించుకుంటున్నాను. నన్ను దీవించినాయన అయ్యా, నిద్ర పట్టే కృపని దాయిచ్చేయండి నాకు, నిర్మలక్కకి, జ్యోతి అక్కకి, అండ్ అదేవిధంగా నా తండ్రి ఎవరైతే ఇంటర్సెషన్ ప్రేయర్స్ చేస్తూ ఉన్నారో నా తండ్రి ఆ బిడ్డలందరికీ మంచి నిద్రని దయచేస్తారని విశ్వసిస్తూ అడిగి బ్రతిమాలు కొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.